మధ్య భర్త గారు సామెల్ శేఖర్ గారు సహోదరు రెక్క హడావుడిగా వచ్చి ప్రార్థన చేయించుకొని పోతా రెక్క అంది అన్న 23వ తేదీ మా అమ్మాయికి రిసెప్షన్ అన్న, నువ్వు తప్పకుండా రావాలి. ఆ అమ్మాయి నేను తెలుసుకున్నాను, నాకు అత్యంత ప్రియమైన అమ్మాయి. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో కార్యక్రమాలకి మీరు వస్తూ ఉండడం లేదు. ఈ కార్యక్రమానికి తప్పకుండా మీకు రావాలి. మీరు రాకపోతే ఇంకెప్పుడు నేను మీటింగ్ రానని కొట్టేసింది. ఈ సమయంలో ఆమె ప్రముఖురాలుగా నేను నిలబడడానికి కారణం తేజస్వి, వీరేంద్ర వారిరువురి పట్ల దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడని, ఆ సంకల్పము ఈ రీతిగా కార్యరూపం దాల్చి దేవుని దీవెనలు, మనుషుల యొక్క దీవెనలు అందరూ కూడా దీవెనపడాలని వారు ఆశించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం వివాహ సమయంలో 3 పట్టణాలు లేఖనాన్ని మనం చదువుకుంటాం. మొదటిదేమో ఆదికాండంలో నుంచి, రెండవదేమో నూతన నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయంలోని సందర్భం, మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22 నుంచి వచ్చిన ప్రతి సమయంలో కూడా వివాహ సమయంలో ఈ 3 లేఖనాలను మనం చదువుకుంటూ ఉంటాం. ఈ 3 లేఖనాలు వివాహములకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ గ్రహింపును మనం అందరం కూడా కలిగి ఉన్నాం. ఈ 3 విషయంలో నేను 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు అంతకుముందు చదివి వినిపించారు. మానవుని పట్ల దేవుని ఆలోచన, మానవుల గురించి దేవుడు ఆలోచించడం ప్రారంభించినటువంటి సమయంగా చెప్పబడతాము. మొదటిది, దేవుడు నరుని చేసిన తర్వాత నరుని యొక్క ఒంటరి జీవితాన్ని బట్టి దేవుడికి అది మంచిది కాదు అనిపించినప్పుడు ఒంటరి అయినటువంటి నరుని గురించి దేవుడు ఆలోచించాడు. ఆయన ఆలోచించినప్పుడు మొదటిగా తన ఒంటరి జీవితాన్ని పోగొట్టడానికి దేవుడు సృష్టిజాలను అందరినీ ఆదాములకు తీసుకొచ్చి ఆదాము వాటికి పేరు పెట్టినట్లుగా వాటిపైన దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ అక్కడ ఒక మంచి మాట ఉంది, అయినను ఆదాములకు సాటైన సహాయము దొరకలేదనే మాట చెప్పండి. అప్పుడు దేవుడు ఆదాములకు గాడిదలను కలుగజేసి ఆయన ప్రకటన గురించి ఒక స్త్రీని ఆయన రూపొందించినట్టు మనం చూస్తాం. మొదటి ఈ వాక్య భాగంలో మానవుని పట్ల దేవుని ఆలోచన మనం చూస్తాం. మన పిల్లలు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులు చేసే ఆలోచన ఏంటంటే వారికి సరైన సంబంధాన్ని చూడాలి అని. సరైన సంబంధం కొరకు వారు వెతుకులాడే సమయంలో మంచి సంబంధం జరిగినప్పుడు దాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషిస్తారు. ఈ నూతన వధువులను మనం గమనిస్తూ ఉంటే వీరిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉన్నారు. ఒకరి కొరకు ఒకరు ఉన్నట్టుగా దేవుని సంకల్పంలో దేవుడు తేజస్వి, వీరేంద్రను ఏర్పాటు చేస్తున్నాడని ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఒకవేళ ఇప్పుడు మీరిద్దరూ ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడడం మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన అనుకోవచ్చు, కానీ అంతకంటే ముందు దేవుని ఆలోచన. మీరిద్దరి పట్ల దేవుడు ఈ ఆలోచన ప్రణాళికలను కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు మీరు వైవాహిక జీవితంలో ఒకటిగా చేయగలరు. రెండవది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు కానాలో జరిగిన వివాహములకు, అది కూడా ఒక విందు, రిసెప్షన్, పెళ్లి జరిగి అయిపోయిన తర్వాత విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు యేసును ఆయన శిష్యులు పిలువబడ్డారు. పిలువబడినప్పుడు అక్కడ ప్రాముఖ్యమైన
కొరత అక్కడ ఏర్పడుతుంది. ఆ కొరతను మానవులైన వారు ఎవరు తీర్చలేదు. కానీ యేసు తల్లి అయినటువంటి మరియ యేసును పిలిచి ఆ కొరతను గురించి వివరించింది. అప్పుడు ప్రభువు తన తల్లి మాటకు విధేయత చూపిన వారిగానే అక్కడ ఆ కార్యము తలపెట్టినప్పుడు యేసు తల్లి అయినటువంటి మరియ అక్కడ పనివారిని చూసి ఒక మాట వారితో మాట్లాడుతుంది. మీరు ఆయన చెప్పినది చేయండి అన్నారు. ఆయన చెప్పినది చేయండి. వైవాహిక జీవితంలో ఎదురయ్యే ప్రతి కొరతను కూడా తీర్చేవాడు మన దేవుడై ఉన్నాడని ఆయన చెప్పినట్టుగా మనం చేయడం మన యొక్క విధి. మన వైవాహిక జీవితం మీరు ప్రారంభిస్తూ ఉన్నారు. ఒకవేళ మనకి లోక సంబంధమైన ఆస్తిపాస్తులు, ధన సమృద్ధి అన్నీ ఉండవచ్చు. మీరు బాగా చక్కగా చదువుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తూ ఉన్నారు, మంచి జ్ఞానం ఉండవచ్చు. కానీ దేవుడు తీర్చగలిగినటువంటి కొరతలు ఎన్నో మన జీవితాలు ఉంటాయి. ఆయన మనం కలిగినప్పుడు, ఆయన మనకు ఆధారమైనప్పుడు, ఆయన మన కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన కారణమై ఉన్నాడని మనం ఎరిగినప్పుడు మన ప్రతి కొరత కూడా ఆయన తీర్చేవాడు. కనుక ఆయన చెప్పినట్లు మీరు చేయాలి. మూడవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వైవాహిక జీవితము అది అత్యంత దీవెనకరంగా వర్ధిల్లడానికి అవసరమైనటువంటి కొన్ని నియమాలు అక్కడ చెప్పబడ్డాయి. అపోస్తలుడైన పౌలు గారు ఆ వివాహంలో, వైవాహిక జీవితంలో ముడిపడినటువంటి ఇద్దరు స్త్రీని పురుషుని గురించి చెప్పబడినటువంటి మాట, స్త్రీ తన భర్తకు లోబడాలని, పురుషుడు తన భార్యను ప్రేమించాలని అక్కడ చెప్తాము. వారి ఇరువురి యొక్క ఆ కర్తవ్యానికి మాదిరి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. యేసు సంఘమును ప్రేమించిన రీతిగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. అలాగే ప్రభువులకు వలె తన సొంత పురుషునికి స్త్రీ లోబడాలని కూడా చెప్తారు. ఈ విషయాలు మనం ప్రతి సమయంలో వివాహ సమయంలో వింటూ ఉంటాం. కానీ ఎక్కువ మానవులైనటువంటి విషయాలు చాలా తేలిక మనం తీసుకుంటాం. కానీ వైవాహిక జీవితానికి అత్యంత ప్రధానమైనటువంటి సూత్రాలు, నియమ నిబంధనలు, వీటిని మనం పాటించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు మన వైవాహిక జీవితాలు 100 సంవత్సరాలు వర్ధిల్లుతాయని కూడా మనము ఖచ్చితంగా చెప్పగలుగుతుంటాం. ప్రియులారా, నేటి వైవాహిక వ్యవస్థను మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతకు ఈ కాలంలో వివాహాలు సజావుగా, ఆ వైవాహిక జీవితం, ఆ వివాహాలు సజావుగా కొనసాగడం లేదు. మనం చాలా మంది వివాహాలు మధ్యలోనే బదలైపోవడాన్ని బట్టి మనం చూస్తాం. నేటి తరంలో వివాహం గురించినటువంటి ఆలోచన చాలా సింపుల్గా ఉంటాం. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడమే, వారు ఇష్టమైనంత కాలం కలిసి జీవించి ఆ తర్వాత ఎవరి ఇష్టానుసారం వారు వెళ్ళిపోవచ్చున్నంత సింపుల్గా ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఆ వివాహ వ్యవస్థను ఆయన స్థాపించాడు. మానవుని పట్ల ఆయన ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ వివాహ వ్యవస్థలో వారి ఇరువురు జీవితకాలం కొనసాగబడాలని అది దేవుని యొక్క చిత్తమైనది. పౌలు గారు చిన్న జీవనంలో ఆ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు, ఇది గొప్ప మర్మము అంటాడు. గొప్ప మర్మం కనుక ఈ గొప్ప మార్మికమైనటువంటి సత్యాన్ని ఆధ్యాత్మికంగా క్రీస్తుతో సంఘము ఎలాగో ఐక్యపరచబడుతుందో ఆ ఐక్యతను స్త్రీ పురుషుల మధ్య చూపిస్తూ ఇది గొప్ప మర్మంగా పౌలు గారు తెలియజేస్తారు. కనుక లోబడడం, ప్రేమించడం అనేది దేవుడు మీకు విధించినటువంటి విధి విధానాలు. మీరు మీ భర్తకు లోబడాలా, మీరు మీ భార్యను ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? ప్రభు తన సంఘమును ప్రేమించాడు. సంఘమును ప్రేమించడానికి నూతన దంపతులను వీలైన నమ్మితే చేసి బిడ్డలను ఆశీర్వదించాను. గర్భఫలమును, భూఫలమును, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం వారికి దయచేయడం నువ్వు చేతులెత్తి దీవించమని ప్రార్థిస్తున్నాను. తల్లి నువ్వు తల్లిదండ్రులను దీవించండి. ఆయన
ప్రసన్న గారిని బట్టి, సదానందరావు గారు, మనోహరరావు గారిని బట్టి వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. ఈ దంపతులు తండ్రి ఆశీర్వదించండి. సంఘానికి, సమాజానికి ప్రభా నీ నా మహిమార్థమై నీ గుణగణాలను ప్రచురపరచు రీతిగా మీ చేతులెత్తి దీవించమని ప్రార్థన చేయించున్నాను. గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు. సర్వాధికారిని మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరి 21వ తేదీ మీ చిత్తంలో మీరు జతపరిచారు. మీ జీవితాలన్నీ ప్రభావ మీతో మీ నన్ను మధ్యవర్తిగా ప్రభా నన్నులకు దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే సమాధానకర్తవు, జీవాధిపతివి, మా కొరకు సజీవుడమైన తిరిగి లేచిన దేవుడు ప్రభా మీరు బిడ్డలతో ఉండి మీ ఆధిపత్యంలో మీ యొక్క ప్రభా నడవడికలో బిడ్డలు కొనసాగడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. వారి మధ్యలో వేయండి. ప్రతి ఆటంకాలన్నింటినీ కూడా దూరపరిచి ఆశీర్వాదకరంగా జరిగించమని గొప్ప దేవుడు మేము స్తుతిస్తూ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నా. ఈ సమయంలో కొందరు శుభములు కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం